ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిని బుధవారం సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. ఉచిత రేషన్ డబ్బు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వ్యక్తులకు ఆశ్రయం కల్పించే హక్కుకు సంబంధించిన కేసును విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ ముసిహాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దురదృష్టవశాత్తు ఈ ఉచితాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఉచిత రేషన్లు అందుతున్నాయి. వారు ఎటువంటి పని చేయకుండానే డబ్బు పొందుతున్నారు అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. వారి పట్ల మీకున్న శ్రద్ధ మేము చాలా అభినందిస్తున్నాము. కానీ వారిని అలా వదిలేసే బదులు సమాజంలో ప్రధాన స్రవంతిలో భాగం చేసి దేశ అభివృద్ధికి దోహదపడటానికి అనుమతించడం మంచిది కాదా అని ధర్మాసనం పేర్కొంది. పట్టణ పేదరిక నిర్మూల మిషన్ను తుది రూపం ఇచ్చే ప్రక్రియలో కేంద్రం ఉందని, పట్టణ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం సహా వివిధ సమస్యలను ఈ మిషన్ పరిష్కరిస్తుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి తెలిపారు. దీనికి సంబంధించిన కోర్టు పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ఎంత సహాయంలోపు అమలులోకి వస్తుందో కేంద్రం నుండి ధృవీకరించాలని ధర్మాసనం అటార్నీ జనరల్ కోరింది. 6 వారాల తర్వాత విచారణకు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని వాయిదా వేసింది.